అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యథాలాపంగా నోటికొచ్చినట్టు అబద్ధాలు ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి సోయి లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది నిజంగా ఆయనకే చెల్లుబాటైంది. కనీసం ఆయన ఎట్లా మాట్లాడినా, ఆయన ధోరణి ఎట్లా ఉన్నా కూడా ఒక ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్న డిగ్నిటీ, డెకోరం లేకుండా మాట్లాడినటువంటి తీరు, వాడినటువంటి భాష చాలా దుర్మార్గమైనటువంటిది. దాన్ని తీవ్రంగా అందరం ఖండిస్తూనే ఇంకొక మాట ఆయన నిన్న ఒకటి రెండు విషయాలు చెప్పిండు. పచ్చి అబద్ధాలు. అసలు ఇక యూనివర్సిటీలకు ఎవరు రానట్టుగా, 20 ఏళ్ళుగా ఏ ముఖ్యమంత్రి రానట్టుగా మాట్లాడటము. ఆ తర్వాత ఆ తెలంగాణకు ఒక గొప్పగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఇప్పుడే ఒక బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డని వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేసినట్టుగా మాట్లాడిండు. ఎంత కనీసం ఏం మాట్లాడుతున్నో మాట్లాడేటప్పుడు ఒక విజ్ఞత ఉండాలి కదా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి మొన్నటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్లు ఎవరు? ఇద్దరు బీసీ బిడ్డలు, ఒక పద్మశాలి బిడ్డ, ఒక యాదవ బిడ్డ. నీ కళ్ళకు కనిపిస్తలేవా? వాళ్ళు కనిపిస్తలేరా బీసీలు అంటే? ఇదే మీరు చెప్పినటువంటి గంటా చక్రపాణి గారిని మీరు చేసిన దానికంటే ఉన్నతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్గా అపాయింట్ చేసింది కేసీఆర్ గారు కదా. ఇవాళ మీరు ఇంకేదో చెప్పినారు, దళిత బిడ్డ, మొట్టమొదటి దళితుడిని వైస్ ఛాన్సలర్గా చేసిన తెలంగాణలో ఇన్నెళ్ళ చరిత్రలో అని చెప్పిండు. అదే ప్రొఫెసర్ లింబాద్రి గారిని తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్గా, తర్వాత చైర్మన్గా, మల్లేశం గారిని చైర్మన్గా, తర్వాత వైస్ ఛాన్సలర్గా. ఇవన్నీ ఎంతమంది ఈ గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో 30 వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేస్తే, 30 మందిని అపాయింట్ చేస్తే దాంట్లో సగానికి మందికి పైగా బీసీ బిడ్డల్ని వేసి, బీసీ బిడ్డల్ని, దళిత బిడ్డల్ని, ఎస్టీ బిడ్డల్ని వేసి గొప్పగా గౌరవించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మీరు నోటికి వచ్చినట్టుగా మీరు చేసిందే తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఏం చేసింది లెక్కకు రాదా? మాట్లాడేటప్పుడు ఒకసారి లెక్కల్ని చెక్ చేసుకొని మాట్లాడాలి. లేదా మీకు తెలియకపోయినా మీకున్నటువంటి అధికారుల ద్వారా వాటిని ఒకసారి పరిశీలించాలి. లెక్కలు చెప్పేటప్పుడు చెక్ చేసుకొని మాట్లాడాలి. మీరు ఇంకేదో గొప్పగా చెప్పిండు, ఒక బీసీ బిడ్డ ఒక బీసీ హాస్టల్లో చదువుకొని ఎదిగినటువంటి బుర్రా వెంకటేశ్వర గారిని సర్వీస్ కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేసినామని చెప్పేసి ఆయన మీద జరిగిన గుట్రేందో చెప్పమంటారా? వచ్చే 10-15 సంవత్సరాల్లో తెలంగాణ చరిత్రలో తెలంగాణ బిడ్డ చీఫ్ సెక్రటరీ అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక్కడు బుర్రా వెంకటేశం గారిని. ఆ బుర్రా వెంకటేశం గారిని చీఫ్ సెక్రటరీగా కాకుండా తక్షణమే కంపల్సరీ చీఫ్ సెక్రటరీ చేసి కుట్రపూరితంగా ఆయన మీద కుట్ర పన్ని ఆయనని ఒత్తిడి చేసి పక్కకు డైవర్ట్ చేసి సర్వీస్ కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేసింది. మీరు ఆయనని ఇవాళ దేశంలోనే ఒక మంచి ర్యాంకర్గా, ఒక గొప్పగా, ఒక కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చినటువంటి బుర్రా వెంకటేశం గారిని చీఫ్ సెక్రటరీ గారు కాకుండా కుట్ర పన్నినటువంటిది మీ ప్రభుత్వం. దాని ఎంతో గొప్పగా చెప్తున్నారు. సర్వీస్ చీఫ్ సెక్రటరీ అనేది ఎవరికి అందరికీ అవకాశం ఉంటుందా? ఎందుకు ఆ కుట్ర చేసిండు? ఇలా ఆ కుట్ర పన్నింది మీరు కాదా? ఆయనని ఇబ్బంది పెట్టి తప్పనిసరిగా సర్వీస్ కమిషన్ పంపించి చీఫ్ సెక్రటరీ మీరు అనుకున్నటువంటి వాళ్ళని వేసుకున్నారు. ఇవన్నీ కుట్రలు. మీరు చేసే కుట్రలు ఒకటా రెండా? ప్రతి కుట్రని దాచిపెట్టి ఇంకేదో గొప్పగా చేసినామని చెప్పేసి మాట్లాడేటటువంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతి, కుహాన సంస్కృతిని ఇప్పటికైనటువంటి మానుకోండి. కేసీఆర్ గారు లాంటి మహానుభావుడిని, ఆయనకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యాతన తెలిసినటువంటి వాడు, తెలంగాణ ఆర్తి తెలిసినటువంటి వాడు, తెలంగాణ గోస తెలిసినటువంటి వాడు, 70 సంవత్సరాలుగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో మీరు చేసినటువంటి నిర్వాకం నుంచి, ఈ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అధికారులు కానీ, ఒక సెక్షన్ కానీ ఎంత అణచివేతకి, ఎంత ఒత్తిడికి గురైందో తెలుసు. కాబట్టే అందుకే వచ్చినటువంటి వెంటనే ఆ వర్గాలందరినీ కూడా హక్కును చేర్చుకొని ఎంతోమందిని రాజకీయంగా అవకాశం ఇచ్చిండు. విద్యాపరంగా, అకాడమిక్ రంగాల్లో, రకరకాల రంగాల్లో ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అది పక్కకు పెట్టి మీరు ఒక 4-5కి అవకాశం ఇవ్వగానే ఆ 4-5కే ఇక ఈ చరిత్రలు ఎప్పుడు జరగనట్టుగా, ఆ 4-5కి మీరు ఇచ్చిన 4-5కే అవకాశం ఇచ్చినట్టుగా పేర్లు చెప్పడం అనేది మీకు మాత్రమే చెల్లింది. దయచేసి ఇప్పటికైనా మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ఆ మానవ మృగము అనేటటువంటి మాట
ఇది నిజంగా సభ్య సమాజం పట్ల విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, రాజనీతి ఉన్నటువంటి వాళ్ళు, సమాజం పట్ల నైతికత ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాట కాదు. నిజంగా ఆ మానవ మృగ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అటువంటి ఒక నాయకుడి పట్ల మాట్లాడేటువంటి భాష. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మీకు ఇప్పటికైనా మీరు చెప్పేటటువంటి గాంధేయవాదం పట్ల కానీ, సామాజిక విలువల పట్ల కానీ, ఇంకేదైనా సమాజం పట్ల కానీ మీకేమైనా కనీసం విలువ ఉంటే తక్షణమే ఆ మాటని వెనక్కి తీసుకొని కేసీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ